మనం ఈ వీడియోలో నరసింహస్వామి అవతారం కథను గురించి తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేయడం కోసం కఠినమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. హిరణ్యకశిక, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు. ఓ బ్రహ్మదేవ, నన్ను ఎవరూ చంపలేని వరం ఇవ్వండి అని కోరుకున్నాడు. మానవుల చేత గాని, జంతువుల చేత గాని, లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, ఏ ఆయుధం చేత గాని నన్ను చంపకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు దానికి తదాస్తు అని అనుగ్రహించాడు. ఈ వరం పొందిన హిరణ్యకశిపుడు తనను తానే దేవుడు అనుకుంటూ తన రాజ్యంలో విష్ణుమూర్తి పేరు ఎవరూ చెప్పకూడదని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయస్సు నుండే విష్ణు భక్తి కలిగినవాడు. ఎప్పుడూ ఓం నమో నారాయణ అని జపిస్తూ ఇతరులకు కూడా ఆ భగవంతుని భక్తిని బోధించేవాడు. దీన్ని చూసి హిరణ్యకశిపుడు కోపగించుకున్నాడు. ఎంతగా ప్రహ్లాదుని విష్ణుభక్తి నుంచి దూరం చేయాలని ప్రయత్నించినా ప్రహ్లాదుడు దృఢంగా విష్ణువుని ఆరాధించేవాడు. ఆ తరువాత హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని చంపేందుకు ఎన్నో మార్గాలు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు విష్ణుకృపతో రక్షించబడ్డాడు. చివరగా ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని ఇలా ప్రశ్నించాడు. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. నాన్న, ఆయన ఎక్కడైనా ఉన్నాడు అని సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని కొట్టాడు. ఒక్కసారిగా స్తంభం రెండుగా చీలిపోయింది. ఆ స్తంభం నుంచి నరసింహస్వామి ఉగ్రరూపంలో బయటకు వచ్చాడు. ఆయన సింహం ముఖం, మనిషి శరీరం కలిగి ఉన్నాడు. సాయంత్ర సమయాన వచ్చాడు. ఇంటి గడపపైన హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నాడు. తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి సంహరించాడు. ప్రహ్లాదుని రక్షించాడు. ఈ కథలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉంది. మనుషులు కానీ, జంతువులు కానీ, లోపల కానీ, బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, ఆయుధంతో కానీ చంపకూడదు. అందుకే దేవుడు భక్తుడి కోసం రూపం మార్చుకొని వచ్చాడు. నరసింహస్వామి అవతారాన్ని విష్ణువు యొక్క 4వ రూపంగా చెప్తారు. బ్రహ్మదేవుడి వరముందని హిరణ్యకశిపుడు తనకిష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాడు. భగవంతుణ్ణి కూడా లెక్క చేయలేదు. అహంకారం ఎంత శక్తివంతుణ్ణైనా నాశనం చేస్తుంది అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. రాక్షస బుద్ధి కలిగినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కోపంగా ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని ప్రసన్నుడు కమ్మని ప్రహ్లాదుడు విష్ణుభక్తితో నరసింహస్వామి పాదాల వద్ద నమస్కరించాడు.